వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. గుబురు చెట్టు. పట్టణానికి చాలా దూరంగా పచ్చని పల్లెటూరొకటి ఉండేది. అక్కడ పంట పొలాలు, పూలతో నిండిన తోటలు, మురిపెంగా పరిగెత్తే పిల్లలు ఉండేవారు. ఆ ఊరి చివరలో ఓ పాత చెట్టు, గుబురు చెట్టు ఉండేది. అది చాలా వృద్ధమైన చెట్టు. దాని ఆకులు పచ్చగా కాక పసుపు రంగులో ఉండేవి. చెట్టు పండ్లు కాసేది కాదు, పూలు పూసేది కాదు. అందుకే పిల్లలు దాన్ని చూసి నవ్వేవారు. ఇది ఏమీ ఇవ్వదు, ఆ చెట్టు బాగా వృద్ధమైపోయింది అని కొంతమంది పిల్లలు సరదాగా కొంటెగా మాట్లాడుకునేవారు. గుబురు చెట్టు మాత్రం ఆ మాటలు విని ఏమీ అనలేదు. అది నిశ్శబ్దంగా రోజుకో ఆకును వదులుతూ తన పని చేసుకుంటూ ఉండేది. ఒక మధ్యాహ్నం ఆకాశం ఒక్కసారిగా మసకబారింది. ఎండనివ్వకుండానే గాలి ఊదగొట్టింది. ఆకాశంలో నల్ల మబ్బులు కమ్ముకున్నాయి. వాన కురవడం మొదలయింది. చిన్న పిల్లలు పరుగులు తీస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. రైతులు కూలీలు తాము చేస్తున్న పనులను వదిలేసి దొరికిన నీడకోసం వెతుకుతున్నారు. అయితే ఊరిలో ఉండే ఓ చిన్న పాప, సితార, తన నాయనమ్మతో కలిసి పొలం పక్కనే ఉన్న తూర్పు వంతెన దాటి వస్తుండగా భారీ గాలి వారిని ఆపేసింది. అప్పుడే సితారకి గుర్తొచ్చింది ఆ పాత గుబురు చెట్టు. నాయనమ్మా, మనం ఆ చెట్టు దగ్గరకి పోదాం. కనీసం కొంచెం వరకైనా కాపాడుతుంది అని చెప్పి ఆమె చేతిని పట్టుకొని పరుగెత్తింది. ఆ ఇద్దరూ చెట్టు కిందకి చేరారు. పెద్దగా ఆకులు లేని ఆ చెట్టు వక్రంగా వంగి తన కొమ్మలతో వారిని కప్పింది. ఒక రక్షణగోడలా నిలిచింది. చాలా చెట్లు గాలికి ఊగిపోతున్నా అది ఒరిగినా పడిపోలేదు. అది తన బలమైన వేర్లతో నేలలో గట్టిగా నిలబడి ఉంది. ఉరుములు ఆగిపోయాయి. మేఘాలు తరుగుతున్నాయి. గ్రామస్థులు బయటకి వచ్చి చూస్తే సితార నాయనమ్మతో ఆ చెట్టుకింద శాంతంగా ఉండటం కనిపించింది. ఊరిలో అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరూ ఊహించలేదు ఎవరివల్ల ఉపయోగం లేదనుకున్న గుబురు చెట్టు వారిని కాపాడుతుందని. గ్రామ పెద్ద వచ్చి చెట్టు దగ్గర నిలబడి ఇలా అన్నాడు: ఈ చెట్టు పండ్లు ఇవ్వకపోవచ్చు, పూలు పూయకపోవచ్చు, కానీ దీనివల్లే మనకు తుపాను అప్పుడు ఆశ్రయం లభించింది. ఇది అందం కోసం కాదు, అండ కోసం. అప్పటి నుండి పిల్లలు కూడా మారిపోయారు. ఆ చెట్టుతో మాటలు చెప్పడం మొదలుపెట్టారు. దాని చుట్టూ తిరుగుతూ దాని నీడలో కూర్చొని కథలు వినటం, ఆడుకోవడం అలవాటు అయిపోయింది. నీతి: మన చూపులు, బాహ్య రూపం లేదా పదునైన పనితీరు కొందరికి ఉపయోగపడకపోవచ్చు. కాని మనలో దాగిన విలువ, మన బలాన్ని కష్టకాలంలో మాత్రమే ప్రపంచం గుర్తిస్తుంది. ఎవ్వరినీ తక్కువగా చూడొద్దు. ప్రతి ఒక్కరికి తన సమయం వస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.